సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసం ముగింపు పోలీస్ వర్గం సందర్భంగా నాగులేరు వద్ద మంచినీటి కాలువ భక్తులతో కిటకిటలాడింది. నెల రోజుల పాటు కార్తీక పూజలు నిర్వహించిన భక్తులు చివరి రోజైన పోలీస్ వర్గ నాడు భక్తులు అరటిడొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి మంచినీటి కాలువలోకి వదిలారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో నాగులేరు మంచినీటి కాలువ అంతటా దీపకాంతులు వెదజల్లింది. తెల్లవారుజాము నుంచి నాగులేరు వద్ద వేలాది మహిళలు పుణ్యస్నానాలు చేసి పోలెమ్మను స్వర్గానికి సాగనంపారు. అరటిడొప్పలో దీపాలు వెలిగించి నాగులేరులో వదిలి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ సిద్ధంగా ముత్తైదులకు వాయనాలిచ్చారు. పోలెమ్మ స్వర్గానికి వెళ్లే కథను చదివి పెద్దల నుంచి ఆశీర్వచనం పొందారు. అనంతరం నాగులేటి ఒడ్డున ఉన్న శ్రీ రసలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాబర్టు సన్పేట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో మహిళలు అరటిడొప్పలో దీపాలను వదిలారు. రసలింగం అనేది చాలా విశేషమైంది. పాదర్శం గడ్డకట్టించడం చాలా విశేషము. రసలింగ విశేషత, రసలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆ రసలింగం నుంచి వచ్చే శక్తి కిరణాల వల్ల ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. జీవితంలో ఒక్కసారైనా సరే రసలింగాన్ని అర్చన చేయాలి. తత్ఫలితంగా అతనుకున్నటువంటి భూత ప్రేత పిశాచాలు, అతనుకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ధనధాన్య సంపదలు కలుగుతాయి. ఈ యొక్క రసలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా మహాశివరాత్రి రోజున దాదాపు 25,000 మంది వచ్చి ఈ యొక్క కాలువ నాగులేరు కాలువలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసం చివరి రోజున పోల్ని స్వర్గానికి పంపించే రోజున 2,000 మంది ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి నాగులేరులో పోల్ని స్వర్గానికి పంపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ దసరా, వారాహి నవరాత్రులు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర నౌకలను ఎందుకు తనిఖీ చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర నౌకలను ఎందుకు తనిఖీ చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. 2 రోజుల క్రితం కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం నౌకల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్న 32,000 టన్నుల నౌకను ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన విషయం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ కాకినాడ పోర్టులో 42,000 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న కెన్ స్టార్ నౌకను తనిఖీ చేయలేదు అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియంకుడైన వేల్పూరి శ్రీనివాసరావుకు చెందిన కెన్ స్టార్ ను తనిఖీ చేయకపోవడానికి గల కారణంగా కనిపిస్తోందన్నారు. వేల్పూరి శ్రీనివాస్ అక్రమంగా తరలిస్తున్న 42,000 టన్నులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాలేదని పేర్ని నాని ప్రశ్నించారు. కస్టమ్స్ అధికారులు, పోర్టు అథారిటీ అధికారులు పక్కనే ఉన్న నౌకలోకి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనడం హాస్యాస్పదమని పేర్ని అన్నారు. కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్కి ఎందుకు వెళ్ళారు? దాని చుట్టే రౌండ్ కొట్టారు. దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు? దాని పేరు ఏదో చెప్తున్నారు, ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా. ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు. ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్ స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే. ఆ కెన్ స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్ళి ఆ కెన్ స్టార్ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు? ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు? అన్నారు. ఎందుకు అన్నారంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు. మీరు ఎవడో మీకు చెప్పాడని పరిగెత్తుకెళ్ళారు. సరే మీ ఇష్టం, దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరు సీజ్ చేస్తారో మీ చేతనం చేయండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు. బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు. స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు. అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొడుతున్నాడు టీవీలో. మరి ఏంటి డ్రామా, ఏంటి సినిమా, ఏంటి ఎవరిది డ్రామా? రాధాకృష్ణ గారిది డ్రామానా? పవన్ కళ్యాణ్ గారిది డ్రామానా? చంద్రబాబు నాయుడుది డ్రామానా? ఎవరిది డ్రామా ఇది? ఆ కెన్ స్టార్ జోలికి ఎందుకు వెళ్ళరు? ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ 2 పేపర్లు 10 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో 2-3 ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను. ఈ 2 పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను. ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్, అసలు ఏంటి ఇదంతా అని చెప్పని సాక్షితో మాట్లాడాల, సాక్షి విలేకరుతో మాట్లాడాల. మీ 2 పేపర్లు 10 ఛానల్స్లో ఓ 3 మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇదంతా పెద్ద డ్రామా, ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో, ఆ స్టెల్లాలో దగ్గర 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిసి
35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయటానికి దాన్ని తెచ్చుకున్నారు. 36 మంది ఎక్స్పోర్టర్స్ 35,000 టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయటానికి తెచ్చుకున్నారు. మనిషికి 1000 టన్నులు రమారమ్మి 1000, 1500, 500 టన్నులు ఒక్కొక్కడికి ఒక మ్యాక్సిమం 400-500 టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పటికి ఒక 3,000 టన్నులు లోడ్ అయింది. ఇంకా 32,000 టన్నులు లోడ్ చేయాలి. కానీ కెన్స్టార్ అని ఉంది. అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి, ఒకే ఎక్స్పోర్టర్. పెడనలోని రామరాజు కాలువలో భక్తులు పోలీస్ వర్గ దీపారాధనలు వదిలి తమ భక్తిని చాటుకున్నారు. పెడనలోని రామరాజు కాలువలో భక్తులు పోలీస్ వర్గ దీపారాధనలు వదిలి తమ భక్తిని చాటుకున్నారు. కార్తీక మాసం పూర్తి కావడంతో పోలిపాడ్యం కావడంతో వేకుజామున వెలిగించిన దీపారాధనలు ఆది శివకేశవుల వద్దకు చేరుతాయని పురాతన గాథ. కార్తీక మాసం అంతా దీపారాధన చేయకపోయినా పోలి భాగ్యం రోజున దీపారాధన చేస్తే కార్తీక మాసం అంతా దీపారాధన చేసినట్లుగా స్వామి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం. దీంతో భక్తులు కాలువ వద్ద గల గణపతికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమలు పూలు సమర్పించి శివనామస్మరణ చేసుకుంటూ దీపాలను కాలువలోకి వదిలారు. గోమాతను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని వాసుదేవ గోశాల నిర్వాహకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గోమాతను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని వాసుదేవ గోశాల నిర్వాహకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వాసుదేవ గోశాల నుంచి ఈడే శ్రావణి చందు దంపతులు గోవును స్వీకరించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోవులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, గోవు ఒక మతానికి సంబంధించింది కాదని పల్లపాటి అన్నారు. పవిత్రమైన గోవును ఆరాధించడం వల్ల సమాజం సుభిక్షంగా ఉంటుందని, గోమాత అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిందని ఆయన పేర్కొన్నారు. ఆవు అని అనుకుంటున్నారు. ఇది హిందూ మతానికి సంబంధించింది కాదు. గాలి హిందూ మతానికి చెందింది కాదు. నీరు హిందూ మతానికి చెందింది కాదు. గోవు హిందూ మతానికి చెందింది కాదు. కేవలం ఏంటంటే ఆక్సిజన్ని పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చేది గోమాత. అట్లాగే గోవు పేడలో అనేక రకాలైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. గోమూత్రంలో అనేక ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఆవు పాలు ఏదైతే ఆవు పాలు ఉన్నాయో అవి చక్కటి శ్రేష్టకరమైన గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడిమిడైన కర్మపాలని ఆ రోజుల్లో మనకి పాఠాల దగ్గర చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గోదానాలు గోపూజలు పాల్గొని వాటిని విజయవంతం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు, అట్లాగే పడమటి నాగరాజు గారు, ఈడే భాస్కర్రావు గారు, మల్లంపల్లి శ్రీనివాసులు గారు, అంబలు గోవింద్ గారు, చాలామంది, అట్లాగే మహిళలు తలారి బాలు గారు కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా గో అంటే గోవుని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే అని మహారుషులు అనేకమైనటువంటి మహాత్ములు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం చేసి మరింత మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మంచి సేవా కార్యక్రమం చేయటం, అలాగే ఇటువంటి కార్యక్రమాలు జనాలకు తెలియజేయటం, మంచి ఆలోచన రావటం చాలా మంచి శుభపరిణామంగా మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసినందుకు శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద భక్తి శ్రద్ధతో పోలీస్ వర్గం కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంక కృష్ణానది శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తులు తెల్లవారుజామున స్నానాలు చేసి పోలీస్ వర్గం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి వాటిని అరటిడొప్పలపై ఉంచి కృష్ణానదిలో వదిలారు. వెళ్లి రావమ్మ పోలి అంటూ సాగనంపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో శ్రీరామ పాదక్షేత్రం జనసందోహంగా మారింది. అక్కడే ఉన్న శ్రీ గంగా పార్వతి రామలింగేశ్వర స్వామికి వచ్చిన భక్తులు వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అర్జీదారుల సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో ఆయన మీకోసం కార్యక్రమం నిర్వహించి డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అదనపు ఎస్పీ వివి నాయుడు, ఆర్టీఓ కె స్వాతితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చిన అర్జీలను పరిశీలించి జాప్యం చేయకుండా సకాలంలో అర్జీదారునికి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. డిఆర్ఓ చంద్రశేఖరరావు మాట్లాడుతూ కలెక్టరేట్లోని వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ వాహనాలు ఎంతో కాలంగా నిరుపయోగంగా పడి ఉన్నాయని, అట్టి వాహనాలను గుర్తించి ఫిట్నెస్ రిపోర్టు సమర్పించాలని రవాణా శాఖ అధికారికి సూచించారు. రిపోర్టు ఆధారంగా పనికిరాని వాహనాలకు స్క్రాప్ కోసం బహిరంగంగా వేలం వేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లోని పాత రికార్డులను గుర్తించి నివేదికను తయారు చేయాలని, అందులో పనికిరాని రికార్డులను నిబంధనల ప్రకారం నిర్మూలించాల్సి ఉంటుందన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.